ఒకటైతే ఒక్క సాంగ్ ఉంది, ఆ సాంగ్ అయితే అందరికీ నచ్చుతుంది. ఐ థింక్ మీ అమ్మాయిలకి నచ్చకపోవచ్చు, ఎందుకంటే అది మీ మీదే రాసి ఆపోజిట్ గా అమ్మాయిలు ఎట్లా మోసం చేస్తారు చేశారండి. ఇంకా దానికి చెప్తే కదా యాక్సెప్ట్ చేయడానికి. నాకు చెప్పలేదు. అది ప్రేమ అంటే అది కదా, ఇది పిచ్చోళ్ళు రేపు పోరలు అంటే పూర్తిగా చెప్పలేదు, జస్ట్ పల్లె వరకు ఉంటది కదా, అది చెప్పారు. సో ఆ సాంగ్ అయితే జనాలందరికీ నచ్చుతుంది నేను అనుకుంటున్నాను. అబ్బాయిలందరికీ నచ్చుద్దని చెప్పాలి మీరు. నాకు తెలిసి మీరు కూడా కనెక్ట్ అవుతారు, మీరు చేసే ఉంటాయి అందులో జనరల్ గా. సీరియస్ గా మీరు చేసి అది వద్దులే ఇంకా. సీరియస్ గా మీరు చేసే ఉంటాయి అన్నమాట. అలా అందరి మీద అందరు అమ్మాయిలు చేయరు అబ్బా, కొందరు జెన్యూన్ గా ఉంటారు, అలాగని అందరు అబ్బాయిలు పర్ఫెక్ట్ గా ఉండరు. ఓకేనా, ఒక 2 లైన్లు పడతా సాంగ్, మీరు కనెక్ట్ అవుతారు చూడండి. ఒక అబ్బాయి అదే సాంగ్ లోనే డార్లింగ్ రీఛార్జ్ చేసి వచ్చిందా అన్నాను, అనగానే అమ్మాయి లవ్ యూ డార్లింగ్ అనగానే నేను పడిపోతాడు. అట్లా పడిపోగానే రీఛార్జ్ చేసేది ఒకడో మామ, సొల్లేయడానికి ఇంకొకడో మామ, డేటింగ్లు డ్రాపింగ్లు ఒకడో మామ, బీటింగ్లు డేటింగ్లు ఇంకొకడో, వద్దొద్దురా ఈ ప్రేమలొద్దురా వద్దొద్దురా ఈ ప్రేమలొద్దురా, ఈ టైప్ లో ఉంటది అన్నమాట. సో కాబట్టి జనరల్ గా లేడీస్ ఏం చేస్తారు అవన్నీ అందులో ఉంటాయి. ఏ అబ్బాయిలందరూ మంచి పద్ధతులు, ఓన్లీ వాళ్ళు సాంప్రదాయాన్ని శుద్ధ పూసలా, పూసలు కాకపోవచ్చు కానీ పూసలు మేము పూసలు అమ్ముకునే వాళ్ళమా, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, నేను చూస్తే అర్థమవుతుంది. అట్లానే కాదులే కానీ అంటే ప్రజెంట్